హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. రవితేజ ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువగా వినిపించే పేరు ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం రవితేజ సోదరుడు భరత్ మరణానికి దారితీసిన పరిస్థితులు, అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ హాజరు కాకపోవడం అండ్ తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ రవితేజకు నోటీసులు పంపించడం. వీటన్నింటిపైన స్పందించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దురదృష్టకరం, ఒక తల్లిగా కొడుకును పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. కానీ ఇప్పుడు వివాదాలు, ఒక రవితేజ అంటే అసలు ఒక పెద్ద స్టార్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకొచ్చాడు, ఎవ్వరు ఎంకరేజ్మెంట్ లేకుండా ఆయనంతటా ఆయన పైకొచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు రవితేజ. చాలామంది ఇన్స్పైర్ అయ్యేవారు ఆయన చూసి. అలాంటి ఫ్యామిలీ ఇప్పుడు ఇలా వివాదాల్లో నిలవడం, వార్తల్లో నిలవడం ఎలా స్పందిస్తారు? ఏమనిపిస్తుంది మీకు? అది చాలా దురదృష్టం అమ్మ. ఎందుకు వచ్చిందో మరి ఇది నింద అనేది చాలా తప్పు. ఇది ఆ డ్రగ్స్ కానీ గొడవల్లోని ఏ గొడవలని ఎప్పుడు ఉండడు రవితేజ. తన స్వయకృషితో పైకి రావడం, అలాగే అందరికి కూడా సలహా ఇవ్వడం, స్వయకృషితో మీరు చేసుకుంటారు, ఎలాంటి దారి తప్పుడు పనులు చేయొద్దని అందరికీ కూడా సలహాలు ఇచ్చే వ్యక్తికి ఈరోజు ఎందుకు వచ్చిందో మాకు కూడా అర్థం కావట్లేదు. అలాగా